నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. యూపీ, ఉత్తరాఖండ్, గోవాల్లో కొనసాగుతున్న పోలింగ్. ఓట్లు వేసేందుకు తరలివస్తున్న ప్రముఖులు, ప్రజలు. మూడు ఉపగ్రహాలను కక్షలోకి ప్రవేశపెట్టిన పిఎస్ఎల్వి. శాస్త్రవేత్తల కృషి ఫలించిందన్న ఇస్రో చైర్మన్. నేడు హైకోర్టు న్యాయమూర్తులుగా 7 ప్రమాణం చేయించనున్న సీజే జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా. తొమ్మిది నెలల్లో 58,000 కోట్ల రుణాలు సమీకరించిన ప్రభుత్వం. 3 త్రైమాసికాల్లో 900% దాటిన రాష్ట్ర రెవెన్యూ లోటు. ఉక్రెయిన్పై ముప్పేట దాడికి సిద్ధమైన రష్యా. సరిహద్దులకు భారీగా బలగాలు, ట్యాంకుల తరలింపు. 5 రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా గోవా, ఉత్తరాఖండ్లో పోలింగ్ ప్రారంభమైంది. ఉత్తరప్రదేశ్లో రెండో విడత ఓటింగ్ కొనసాగుతోంది. యూపీ 9 జిల్లాల పరిధిలోని 55 అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ జరుగుతోంది. ఇక్కడ మొత్తం 586 మంది బరిలో ఉన్నారు. మంత్రులు జితిన్ ప్రసాద, సురేష్ ఖన్నా, ఎస్పీ కీలక నేత ఆజం ఖాన్, ఆయన తనయుడు అబ్దుల్లా ఆజం ఖాన్ సహా ఇతర ప్రముఖులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. గోవాలో మొత్తం 40 అసెంబ్లీ స్థానాలకు 301 మంది పోటీ చేస్తున్నారు. ఆ రాష్ట్ర గవర్నర్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉత్తరాఖండ్లోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ జరుగుతోంది. 623 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మహిళలు, యువత, వృద్ధులు పెద్ద స్థాయిలో పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. పోలింగ్ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన పిఎస్ఎల్వి C-52 ప్రయోగం విజయవంతమైంది. నిప్పులు కక్కుతో నింగిలోకి 3 ఉపగ్రహాలను తీసుకెళ్లిన వాహన నౌక 18.5 నిమిషాల తర్వాత కక్షలోకి ప్రవేశపెట్టింది. ఇటీవల ఇస్రో చైర్మన్ గా నియమితులైన సోమనాథ్ ఆధ్వర్యంలో జరిగిన తొలి ప్రయోగం ఇది. పిఎస్ఎల్వి C-52 ప్రయోగం విజయవంతం కావడంపై ఇస్రో చైర్మన్ సోమనాథ్ శాస్త్రవేత్తలను అభినందించారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ప్రయోగాన్ని విజయవంతంగా చేపట్టింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం మొదటి ప్రయోగ వేదిక నుంచి ఉదయం 5:59 పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ పిఎస్ఎల్వి C-52 నింగిలోకి దూసుకువెళ్లింది. ఈ వాహక నౌక RISAT-1, INS-2TD, INSPIRE-SAT-1 ఉపగ్రహాలను నిర్ణీత కక్షలోకి మోసుకువెళ్లింది. ఆదివారం వేకువజామున 4:29 ప్రారంభమైన కౌంట్డౌన్ 25:30 తర్వాత రాకెట్ నింగిలోకి వెళ్లింది. ఇస్రో అధిపతి డాక్టర్ సోమనాథ్ ఆధ్వర్యంలో చేపట్టిన మొదటి ప్రయోగం ఇది. వాహక నౌక బయలుదేరినప్పటి నుంచి ఉపగ్రహాలను కక్షలోకి ప్రవేశపెట్టేందుకు 18.31 నిమిషాల సమయం పట్టింది. The mission of PSLV C-52 EOS-04 has been successfully accomplished. The primary satellite EOS-04 has been put in a very precise orbit by the PSLV C-52, and along with that the co-passenger satellites INS-2D and INSPIRE-SAT also has been placed in the right orbit. So congratulations to everybody who worked for this mission. వాహక నౌక 1710 కిలోల బరువు గల RISAT EOS-04, 17.5 కిలోల INS-2TD, 8.1 కిలోల INSPIRE-SAT-1 ఉపగ్రహాలను మోసుకు వెళ్లింది. ఇందులో 10 ఏళ్ల కాలపరిమితి కలిగిన RISAT-1 ఉపగ్రహం ద్వారా ఎక్కువ ప్రయోజనాలు కలగనున్నాయి. రేయింబవళ్లు అన్ని వాతావరణ పరిస్థితుల్లో పనిచేసేలా దీన్ని రూపొందించారు. ఉపగ్రహంలో అధిక డేటా నిర్వహణ వ్యవస్థలు, అధిక నిల్వ పరికరాలున్నాయి. వ్యవసాయం, అటవీ, నీటి వనరుల నిర్వహణ కోసం విలువైన సమాచారం కనుగొనేందుకు ఈ ఉపగ్రహం ఇమేజింగ్ డేటా ఉపయోగపడనుంది. భారత్, భూటాన్ కలిసి రూపొందించిన INS-2TD ఉపగ్రహ జీవితకాలం 6 నెలలు కాగా భవిష్యత్ సైన్స్, ప్రయోగాత్మక పేలోడ్స్ కోసం దీన్ని రూపొందించారు. విశ్వవిద్యాలయాల విద్యార్థులు తయారు చేసిన INSPIRE-SAT-1 ఉపగ్రహం జీవితకాలం 7 ఏడాదిగా ఉంది. తక్కువ భూకక్షలో ఉండే ఈ ఉపగ్రహంలో భూమి ఐనోస్పియర్ అధ్యయనం నిమిత్తం కాంపాక్ట్ ఐనోస్పియర్ ప్రోబ్ అమర్చి ఉంటుంది.
63,000 కోట్ల రూపాయలను సమీకరించే లక్ష్యంతో ప్రభుత్వ రంగ బీమా సంస్థ ఎల్ఐసి ఐపీఓ కోసం సెబీకి ముసాయిదా పత్రాలను కేంద్రం ఆదివారం సమర్పించింది. ఈ విషయాన్ని పెట్టుబడులు ప్రజా ఆస్తుల నిర్వహణ విభాగం డిఐపిఐఎం కార్యదర్శి తుహిన్ కాంత పాండే ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. మొత్తం 31 కోట్ల 63 లక్షల ఈక్విటీ షేర్లను కేంద్ర ప్రభుత్వం ఐపీఓ ద్వారా విక్రయించనుంది. సెబీకి దరఖాస్తు చేసిన డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ ద్వారా ఈ విషయం వెల్లడైంది. ఎల్ఐసి ఐపీఓలో భాగంగా యాంకర్ ఇన్వెస్టర్లకు కొంత భాగం కేటాయించనున్నారు. మరో 10% షేర్లను పాలసీదారులకు కేటాయించనున్నారు. మార్చిలో ఐపీఓ ముగించుకొని స్టాక్ ఎక్స్చేంజీలో ఎల్ఐసిని నమోదు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఐరోపా యుద్ధం ముంగిట్లో ఉంది. ఉక్రెయిన్ ఆక్రమణకు రష్యా సిద్ధమవుతున్నట్లు ఉపగ్రహ చిత్రాలు వెల్లడిస్తున్నాయి. ఉక్రెయిన్లోకి చొచ్చుకెళ్లేందుకు 3 వైపుల నుంచి రష్యా సైనిక మోహరింపులను చేసినట్లు కనిపిస్తోంది. క్రిమియా, బెలారస్తో పాటు తూర్పు ఉక్రెయిన్ సరిహద్దుల్లో సైనిక పదాతి దళాలు, యుద్ధ ట్యాంకులు, శతఘ్ని, క్షిపణి దళాల కదలికలు యుద్ధ మేఘాలను తలపిస్తున్నాయి. ఉక్రెయిన్పై రష్యా ముప్పేట దాటికి సిద్ధమైనట్లు కనిపిస్తోంది. ఉక్రెయిన్లోని డొనెస్క్, లుహాన్స్క్ ప్రాంతాలపై ఎక్కువ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. 2014 నుంచి అక్కడ ఉక్రెయిన్ సేనలు రష్యా మద్దతున్న వేర్పాటువాదుల మధ్య పోరు సాగుతోంది. తూర్పు ఉక్రెయిన్ సరిహద్దుల్లో రష్యా తన సైనిక బలగాన్ని పెంచుకుంటోంది. ఈ ప్రాంతం గుండానే సైనిక చర్య చేపట్టనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. రష్యాలోని ఎల్యా సైనిక స్థావరంలో 2021 చివరి వరకు 700 ట్యాంకులు, పదాతిదళ పోరాట శకటాలు, శతఘ్నులు, బాలిస్టిక్ క్షిపణి లాంచర్లు ఉండేవి. ఇప్పుడు ఆ శిబిరం ఖాళీగా కనిపిస్తోంది. అక్కడి ఆయుధ సామాగ్రిని ఉక్రెయిన్ సరిహద్దుకు చేరువలో ఉన్న బ్రయాన్స్క్ ప్రాంతానికి తరలించినట్లు తెలుస్తోంది. ఈశాన్య ఉక్రెయిన్ కు సరిహద్దులోని కార్క్స్, బెల్గోరాడ్ ఓబ్లాస్ట్ ప్రాంతాల్లోనూ సైనిక మోహరింపులు జరిగాయి. మాస్కో ప్రాంతంలో ఉండే రష్యాకు చెందిన బలమైన దాడి దళం ఫస్ట్ గార్డ్స్ ట్యాంక్ ఆర్మీని ఉక్రెయిన్ రాజధాని కీవ్ ను ఆక్రమించేందుకు అనువైన మార్గంలో మోహరించారు. బెలారస్ కు రష్యాకు మధ్య సన్నిహిత సంబంధాలున్నాయి. ఉక్రెయిన్లోకి ప్రవేశించడానికి ఈ దేశాన్ని ఉపయోగించుకునే వీలుంది. సైనిక మోహరింపులను పెంచింది. 30,000 మంది సైనికులు, స్పెట్స్నాజ్ ప్రత్యేక బలగాలు, సుఖోయ్ 35 సహా పలు రకాల యుద్ధ విమానాలు, ఇస్కాందర్ క్షిపణులు, S-400 గగనతల రక్షణ వ్యవస్థలు ఉన్నాయి. ప్రచ్ఛన్న యుద్ధం తర్వాత బెలారస్ లో ఈ స్థాయిలో రష్యా సైనికులను మోహరించలేదు. 2 దేశాల సైన్యాలు యుద్ధ విన్యాసాలు నిర్వహిస్తున్నాయి. బెలారస్ లోని గోమెల్ సమీపంలోని జాబ్రోవక్క వైమానిక క్షేత్రం వద్ద రష్యా సైనిక వాహనాలు, హెలికాప్టర్లు కనిపించాయి. ఈ ప్రాంతం ఉక్రెయిన్ సరిహద్దుకు కేవలం 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. హోమెల్ ప్రాంతంలోని వద్ద తొలిసారిగా సైనిక గూడారాలు వెలిసినట్లు ఉపగ్రహ చిత్రాల్లో కనిపిస్తోంది. ఈ ప్రదేశం ఉక్రెయిన్ సరిహద్దుకు 45 కిలోమీటర్ల దూరంలో ఉంది. 2014లో క్రిమియాను ఆక్రమించిన రష్యా ఉక్రెయిన్పై చేపట్టే సైనిక చర్యలో ఈ ప్రాంతాన్ని విడిది కేంద్రంగా ఉపయోగించుకునే వీలుంది. ఈ నెల 10న క్రిమియా రాజధాని సిమ్ఫెరోపోల్ కు ఉత్తరాన ఉన్న వైమానిక స్థావరంలో భారీ సంఖ్యలో బలగాల మోహరింపు కనిపించింది. డోనుస్లావ్ సరస్సు ఒడ్డున ఉన్న నోవోజేనియో ప్రాంతంలో కొత్తగా బలగాలు, శతఘ్ని దళాలు దర్శనమిచ్చాయి. క్రిమియా ద్వీపకల్పానికి వాయవ్య తీరాన ఉన్న స్లావ్నే పట్టణం వద్ద కూడా రష్యా తన సైన్యాన్ని మోహరించింది. ఈ నేపథ్యంలో అమెరికా సహా పలు ఐరోపా దేశాలు ఉక్రెయిన్లోని తమ పౌరులను హెచ్చరించాయి. ఎంతమాత్రం ఆ దేశం సురక్షితం కాదని పేర్కొన్నాయి. రష్యా దాడి వార్తల ప్రభావాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీ తగ్గించే ప్రయత్నం చేశారు. ప్రస్తుత సమాచార యుగంలో అవసరానికి మించిన సమాచారం అందుబాటులో ఉండడం సమస్యేనన్నారు. రాష్ట్రంలో రెవెన్యూ అగాధం ఏర్పడింది. రెవెన్యూ లోటు ఏకంగా 900% దాటేసింది. అదే సమయంలో సొంత ఆదాయానికి దాదాపు సమానంగా ప్రభుత్వం అప్పు చేసింది. బడ్జెట్ అంచనాలను మించి రాష్ట్ర ప్రభుత్వం 9 నెలల్లోనే 58,000 కోట్లకు పైగా రుణాలు తీసుకుంది. రాష్ట్రానికి వచ్చిన రెవెన్యూ రాబడి కంటే రెవెన్యూ ఖర్చులు చాలా వరకు పెరిగిపోయాయి. ఈ ప్రభావంతో రెవెన్యూ లోటు కొండలా పేరుకుపోతుంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో తొలి 3 త్రైమాసికాలకు సంబంధించిన రాష్ట్ర లెక్కలు ఖరారయ్యాయి. చట్టసభలకు బడ్జెట్ సమర్పించిన నాడు రెవెన్యూ లోటు 5,000 కోట్ల 6 లక్షలు మాత్రమే. ఆ మేరకు రెవెన్యూ ఉంటుందని లెక్కించారు. ఆ మేరకు రెవెన్యూ రాబడిని, ఖర్చులను సమన్వయం చేసుకునేలా బడ్జెట్ ప్రతిపాదించారు. డిసెంబర్ నెలాఖరుతో ముగిసిన 9 నెలల కాలంలో రెవెన్యూ లోటు 45,907.65 కోట్లుగా లెక్కతేలింది. అంచనాల కన్నా అది 918.14% మేర పెరిగింది. కిందటి ఆర్థిక సంవత్సరంలో ఇదే సమయానికి రెవెన్యూ లోటు నాటి అంచనాలతో పోలిస్తే 270% మాత్రమే పరిమితమైంది. ఈ ఆర్థిక సంవత్సరంలో క్రమేణా రెవెన్యూ రాబడులు మెరుగుపడుతున్నాయి. రాష్ట్ర సొంత ఆదాయాలకు పన్నేతర ఆదాయం, కేంద్రం నుంచి వచ్చిన ఆదాయాలు కలిపి రెవెన్యూ రాబడిగా లెక్కిస్తుంటారు. రెవెన్యూ రాబడి దాదాపు 1,00,000 కోట్లకు చేరింది.
ఈ 9 నెలల్లో కేంద్రం నుంచి గ్రాంటుగా వచ్చిన 25,246.19 కోట్లతో కలిపి మొత్తం రెవెన్యూ రాబడి 97,887.21 కోట్లకు చేరింది. రాష్ట్రంలో రెవెన్యూ లోటు ఒక్కటే కాదు, అప్పులు కూడా అంచనాలను మించిపోతున్నాయి. తొలి 9 నెలల్లో ప్రభుత్వం ఏకంగా 58,111.85 కోట్లు రుణంగా సమీకరించింది. బడ్జెట్ అంచనాల్లో 37,029.79 కోట్ల రుణంతోనే ఈ ఆర్థిక సంవత్సరాన్ని గట్టెక్కవచ్చని భావించింది. అలాంటిది ఇప్పటికే అప్పు అంచనాలకు మించి 156% చేరింది. ప్రభుత్వం చేసిన అప్పులు రాష్ట్ర సొంత ఆదాయానికి దాదాపు సమానంగా ఉన్నాయి. జీఎస్టీ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ఆదాయం, భూమి శిస్తు, అమ్మకం పన్ను, ఎక్సైజ్ పన్ను, కేంద్ర పన్నులో వాటాలు, ఇతర పన్నులు కలిపి ఈ 9 నెలల్లో రాష్ట్రానికి వచ్చిన పన్నుల ఆదాయం 69,943.71 కోట్లుగా ఉంది. అదే సమయంలో వివిధ రూపాల్లో సమీకరించిన అప్పు 58,000 కోట్లకు పైనే ఉంది. కొత్తగా నియమితులైన 7 హైకోర్టు న్యాయమూర్తులు ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మొదటి కోర్టు హాల్లో ఉదయం 10:30 గంటలకు ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహిస్తారు. న్యాయమూర్తులుగా నియమితులైన కొనకంటి శ్రీనివాసరెడ్డి, గన్నమనేని రామకృష్ణ ప్రసాద్, నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, రాజశేఖరరావు, సత్తి సుబ్బారెడ్డి, చీమలపాటి రవి, వడ్డిబోయిన సుజాతతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ప్రమాణం చేయించనున్నారు. ఇటీవల సుప్రీంకోర్టు కొలీజియం రాష్ట్ర హైకోర్టుకు 7 న్యాయమూర్తులుగా సిఫారసు చేసింది. ఆ సిఫారసులకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేయడంతో ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. కొన్ని జిల్లాల్లో కీలక జాతీయ రహదారుల ప్రాజెక్టు పనులు జరగకుండా నేతలు మోకాలడ్డుతున్నారు. రకరకాల కారణాలు చూపిస్తూ గుత్తేదారులకు అడ్డంకులు సృష్టిస్తున్నారు. దీనివల్ల 100 కోట్లతో మంజూరైన ప్రాజెక్టులు కొన్ని చోట్ల నిలిపివేయాల్సి వస్తోంది. ఓ ప్రజాప్రతినిధి ఇదే విధంగా అడ్డుకోవడంపై గుత్తేదారు సంస్థ కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేస్తే గానీ వివాదం కొలిక్కి రాలేదు. జాతీయ రహదారుల ప్రాజెక్టుల్లో టెండర్లు ఖరారయ్యాక నిర్దేశిత గడువులోపు పనులు చేయాలని కేంద్రం ఒత్తిడి చేస్తుంటుంది. పనులు చేసినంత వేగంగా చెల్లింపులు జరుగుతుంటాయి. అయితే రాష్ట్రంలోని కొన్ని రహదారుల నిర్మాణాల్లో రాజకీయ నేతల జోక్యంతో పనులు నిలిచిపోతున్నాయి. గుంటూరు జిల్లా మీదుగా వెళ్తున్న NH-16పై ఒక నియోజకవర్గంలో బైపాస్ నిర్మాణ పనులు గతంలో మంజూరయ్యాయి. సుమారు 800 కోట్ల విలువైన ఈ పనులకు భూసేకరణలో పరిహారం చెల్లింపు విషయంపై వివాదముండేది. అది పరిష్కారమయ్యాక గుత్తేదారు పనులు చేయకుండా అక్కడి నేత అడ్డంకులు సృష్టించినట్లు తెలిసింది. దాదాపు ఏడాది పాటు పనులు ఆపారని సమాచారం. విసుగు చెందిన గుత్తేదారు సంస్థ నేరుగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ఫిర్యాదు చేసింది. ఇలాగైతే గడువులోపు పనులు చేయలేమని స్పష్టం చేసింది. స్పందించిన కేంద్ర మంత్రి దీనిపై దృష్టి సారించాలని సీఎంకు లేఖ రాశారని తెలిసింది. వెంటనే ఆ నేతకు క్లాస్ తీసుకోవడంతో పాటు పనులు అడ్డుకోవడం సరికాదని సీఎం గట్టిగా చెప్పారని సమాచారం. ఆ తర్వాత సదరు నేత వెనక్కి తగ్గారు. ఫలితంగా కొద్ది రోజుల క్రితం ఆ రహదారి పనులు మొదలయ్యాయి. ఈ అంశం ఇప్పుడు గుత్తేదారుల్లోనూ R&B ఇంజనీర్లలోనూ చర్చనీయాంశంగా మారింది. కృష్ణా జిల్లాలోనూ ఇదే జాతీయ రహదారికి సంబంధించి ఒకచోట బైపాస్ పనులు పూర్తి కాకుండా ఓ నేత అభ్యంతరం చెబుతున్నారని సమాచారం. ఇప్పటికే ఆ బైపాస్ లో ఎక్కువ భాగం నిర్మాణం జరగగా మిగిలిన పనుల విషయంలో పేచీ ఉంది. ఆర్థికపరమైన లావాదేవీల గురించి కాకపోయినా కింద స్థాయి నాయకుల కారణంగా ఆ నేత నుంచి అభ్యంతరాలు వస్తున్నట్లు తెలిసింది. దీనివల్ల ఈ బైపాస్ పనులు కొద్ది రోజులు చేయడం, మళ్లీ ఎక్కువ రోజులు నిలిచిపోవడం జరుగుతోంది. కోస్తా ప్రాంతాలను కలుపుతూ 5 జిల్లాల మీదుగా వెళ్లే NH-216 ప్రాజెక్టుంది. 6 ఏళ్లుగా పనులు జరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం 80% పైగా పూర్తయ్యాయి. గతంలో మట్టి లభ్యత, గుత్తేదారు సంస్థల కారణంగా పనుల్లో జాప్యమైతే ఇప్పుడు 2 చోట్ల బైపాస్ల నిర్మాణంపై నేతలతో పేచీలతో పనులు ముందుకు సాగడం లేదు. తూర్పుగోదావరి జిల్లాలోని ఓ పట్టణం వద్ద నిర్మించే బైపాస్ విషయంలో అక్కడి నేత అడ్డుకుంటున్నారని తెలిసింది. సగం వరకే బైపాస్ నిర్మించాక ఆగిపోయింది. పనులు ఆపొద్దని అధికారులు ఎంత చెప్పినా ఆ నేత మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఈ పరిస్థితుల్లో ఏం చెయ్యాలా అని గుత్తేదారులు తలపట్టుకుంటున్నారు. రాష్ట్రంలో అనధికారిక విద్యుత్ కోతలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. గ్రామాల్లో రోజు కనీసం 1 నుంచి 2 గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. ముందస్తు సమాచారం లేకుండా సరఫరా నిలిపివేయడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
రాష్ట్రంలో అప్రకటిత విద్యుత్ కోతలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని రోజులుగా విద్యుత్ డిమాండ్ సుమారు 200 మిలియన్ యూనిట్లుగా ఉంటోంది. దీనికి అనుగుణంగా సరఫరా లేకపోవడంతో లోడ్ రిలీఫ్ పేరిట కోతలు విధిస్తున్నారు. ఈ నెల ప్రారంభం నుంచి ఇదే పరిస్థితి ఉంది. కొన్ని రోజులుగా గ్రిడ్ గరిష్ట డిమాండ్ మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల మధ్య సుమారు 11,500 మెగావాట్లుగా ఉంటోంది. ఉష్ణోగ్రతలు పెరిగే కొద్దీ గ్రిడ్ పై భారం పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. దీనివల్ల కొన్ని చోట్ల వ్యవసాయానికి ఒకేసారి 9 గంటలు కాకుండా మధ్యలో 2 గంటల పాటు నిలిపేసి మరో దఫా ఇస్తున్నారు. ఈ నెలలో ఇప్పటి వరకు 3 రోజులే విద్యుత్ కోతల నుంచి ప్రజలకు ఉపశమనం లభించింది. మిగిలిన రోజుల్లో వ్యవసాయ, గ్రామీణ, మున్సిపల్ ప్రాంతాల్లో కోతలు తప్పలేదు. ఈ నెల 3, 4 తేదీల్లో బకాయిల చెల్లింపు వివాదంతో ఎన్టీపీసీ 800 మెగావాట్ల విద్యుత్ సరఫరా నిలిపివేసింది. ఆ సమయంలో లోడ్ సర్దుబాటుకు రాష్ట్ర వ్యాప్తంగా కోతలు విధించారు. తర్వాత పరిస్థితి కొంత మెరుగుపడినా శనివారం నుంచి మళ్లీ అనధికారిక కోతలు మొదలయ్యాయి. పీక్ సమయంలో ఉదయం, సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల మధ్య విద్యుత్ డిమాండ్ పెరుగుతోంది. ఉష్ణోగ్రతలు పెరగడంతో మధ్యాహ్నం వినియోగం కూడా క్రమేణా పెరుగుతోంది. రబీ సాగుకు అవసరమైన నీటి కోసం బోర్ల వినియోగం పెరగడం కూడా డిమాండ్ పైకి వెళ్లడానికి కారణమని అధికారులు చెబుతున్నారు. ఈ నెల మొదట్లో గ్రిడ్ గరిష్ట విద్యుత్ డిమాండ్ 10,500 మెగావాట్ల వరకు ఉంటే ప్రస్తుతం 11,500 మెగావాట్లకు చేరింది. లోడ్ సర్దుబాటుకు ఇప్పటి వరకు సుమారు 61.14 ఎంయూల విద్యుత్ కోతలను విధించినట్లు విద్యుత్ సంస్థల రికార్డులు సూచిస్తున్నాయి. జెన్కో థర్మల్ కేంద్రాల దగ్గర బొగ్గు నిల్వలు తరిగిపోయాయి. ప్రస్తుతం విజయవాడ వీటీపీఎస్ లో 1.53 లక్షల టన్నులు, కడప ఆర్టీపీపీలో 43,000, కృష్ణపట్నంలో 89,000 టన్నుల బొగ్గు మాత్రమే ఉంది. వీటీపీఎస్ కు 13 రేకులు, ఆర్టీపీపీకి 6 రేకుల బొగ్గు రానుంది. కృష్ణపట్నం ప్లాంట్ కు 75,000 టన్నుల బొగ్గు ఓడ ద్వారా అందనుంది. బొగ్గు సరఫరా ఇలాగే ఉంటే వేసవిలో జెన్కో థర్మల్ కేంద్రాల నుంచి ఉత్పత్తి పూర్తి స్థాయిలో అందడం కష్టమవుతుంది. ప్రస్తుతం జెన్కో థర్మల్ కేంద్రాల నుంచి రోజు 90 నుంచి 100 మిలియన్ యూనిట్ల విద్యుత్ మాత్రమే వస్తోంది. ఆదాయార్జన కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవడం లేదు. ఈ క్రమంలో ఆస్తులు, భూముల మార్కెట్ విలువలను విపరీతంగా పెంచేస్తోంది. అయితే గతంలో పరిగణలోకి తీసుకోని అంశాలను ఇప్పుడు లెక్కలోకి తీసుకోవడం, అభ్యంతరాల గడువును ఒక్కరోజుకే పరిమితం చేయడం విమర్శలకు తావిస్తోంది. ప్రభుత్వ ఆదాయాన్ని పెంచేందుకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ సకల ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే త్వరలో ఆస్తులు, భూముల మార్కెట్ విలువలు పెంచనుంది. ఇందుకు పరిగణలోనికి తీసుకోవాల్సిన అంశాల కోసం అవకాశం ఉన్న మార్గాలన్నింటినీ అన్వేషిస్తోంది. సహజంగా కొత్త వెంచర్లు, లేఅవుట్ల అనుమతులు ఎక్కడ అధికంగా ఉన్నాయనే వివరాలను సేకరిస్తారు. ఈసారి గతానికి భిన్నంగా విద్యుత్ బిల్లుల చెల్లింపు మొత్తాలను పరిశీలిస్తుండడం గమనార్హం. ఏదైనా ప్రాంతంలో కరెంటు బిల్లుల చెల్లింపులు సాధారణం కంటే అధికంగా ఉంటే అక్కడ ఆస్తుల విలువను పెంచేందుకు సిద్ధమవుతున్నారు. భూములు, ఇళ్ల స్థలాలు, ఇళ్లకు సంబంధించి స్థిరాస్తి వ్యాపారులు ఇచ్చే బహిరంగ ప్రకటనలు, ముద్రించే కరపత్రాల సంఖ్యను పరిశీలిస్తోంది. ఏ ప్రాంతాల్లో ఈ జోరు అధికంగా ఉందనే వివరాలను సేకరిస్తోంది. వాణిజ్య సముదాయాల ఇంటి నంబర్ల వారీగా ప్రాధాన్యాన్ని గుర్తించాలని జిల్లా అధికారులను ఆదేశించారు. వ్యవసాయేతర భూములుగా మార్చిన వ్యవసాయ భూముల వివరాలను తెలుసుకుంటున్నారు. యథావిధిగా ఆయా ప్రాంతాల అభివృద్ధిని పరిగణలోనికి తీసుకుంటున్నారు. ఈ ఏడాది మార్చి 30తో ప్రస్తుతమున్న మార్కెట్ విలువలు ముగుస్తున్నాయి. ఏప్రిల్ 1 నుంచి మార్కెట్ విలువలు పెంచేందుకు వీలుగా మార్కెట్ కట్టడాల ప్రస్తుత విలువలను సవరించేందుకు సెంట్రల్ వాల్యుయేషన్ అడ్వైజరీ కమిటీ ఆమోదముద్ర వేసింది. దీని ప్రకారమే చర్యలు తీసుకోవాలని, అమలు తేదీని తర్వాత ప్రకటిస్తామంటూ స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ జిల్లాలకు ఆదేశాలు పంపించింది. జిల్లాలోని కమిటీలు కొత్తగా ప్రతిపాదించే మార్కెట్ విలువలను ఈ నెల 25న బహిర్గతం చేస్తారు. వాటిపై మార్చి 3 వరకు ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తారు. అవి పరిశీలించేందుకు ఒక్కరోజు సమయం మాత్రమే కేటాయించారు. మార్చి 7న కొత్త మార్కెట్ విలువలు ఖరారు చేస్తారు. ప్రభుత్వం ప్రకటించే తేదీ నుంచి కొత్త విలువలను అమలు చేస్తారు. 13 నూతన జిల్లా కేంద్రాలు, చుట్టుప్రక్కల ప్రాంతాల్లో మాత్రమే మార్కెట్ విలువలను సవరించాలని ఇటీవల జారీ చేసిన ఉత్తర్వులకు అనుబంధంగా జిల్లాలకు సమాచారాన్ని పంపించారు. ఇక్కడ సవరించే మార్కెట్ విలువలను మార్చి 1 నుంచి అమల్లోకి తెచ్చే అవకాశం ఉంది. అయితే గుంటూరు జిల్లా నరసరావుపేట, బాపట్లలో సవరించిన మార్కెట్ విలువలను ఫిబ్రవరి 1 నుంచే అమల్లోకి తెచ్చారు. సాధారణంగా వంకాయ మొక్క 2 నుంచి 4 అడుగుల ఎత్తు ఉంటుంది. కానీ ఛత్తీస్గఢ్కు చెందిన ఓ యువకుడు మాత్రం ఇజ్రాయెల్ టెక్నాలజీతో 7 అడుగుల ఎత్తైన వంకాయ మొక్కలను పండించాడు. ఆ విశేషాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
ఛత్తీస్గఢ్లోని సిల్పిలి గ్రామానికి చెందిన దినేష్ రాయ్కు వ్యవసాయంపై మక్కువ ఎక్కువ. ఆ ఇష్టంతోనే తన సొంతూరిలో కాయగూరల పంటల్ని సాగు చేస్తున్నాడు. కొత్త కొత్త సాంకేతికతల్ని ఉపయోగించి మంచి దిగుబడి సాధిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్ సాంకేతికతతో వంకాయ పంటను వేశాడు దినేష్ రాయ్. ఈ మొక్కలు ఏకంగా 7 నుంచి 8 అడుగుల పొడవు పెరిగాయి. దీన్ని చూసి దినేష్ సంబరపడిపోతున్నాడు. ఈ మొక్కల వయస్సు 1.5 ఏళ్ల మాత్రమేనని తెలుస్తోంది. ఒక్కో మొక్కకు సంవత్సర కాలంలో 100 కిలోల వంకాయలు కాశాయి. 2016 నుంచి మన దేశంలో ఈ ఇజ్రాయెల్ సాంకేతికతను ఉపయోగించి పంటలు పండిస్తున్నారు. ఇందులో భాగంగా హైబ్రిడ్ వంకాయ మొక్క కాండంలోకి అటవీ వంకాయ వేర్లను ప్రవేశపెడతారు. సరైన ఎరువులు, ఔషధాలు అందిస్తారు. డ్రిప్ పరిజ్ఞానంతో రోజూ నీరు సరఫరా చేస్తారు. దినేష్ రాయ్ తనకున్న 4.5 ఎకరాల్లో వీటిని సాగు చేస్తున్నాడు. భారీగా లాభాల్ని గడిస్తున్నాడు. ఎంతో మందికి జీవనోపాధి కల్పిస్తూ స్థానికంగా యువతకు స్ఫూర్తిగా మారాడు. బెంగళూరు వేదికగా 2 రోజుల పాటు జరిగిన ఐపీఎల్ మెగా వేలం ముగిసింది. రెండో రోజైన నిన్న ఆల్రౌండర్లపై కాసుల వర్షం కురిసింది. పంజాబ్ 11,50,00,000 వెచ్చించి సొంతం చేసుకున్న ఇంగ్లీష్ ఆటగాడు లివింగ్ స్టోన్ ఈసారి వేలంలో అత్యధిక ధర పలికిన విదేశీ ఆటగాడిగా నిలిచాడు. అండర్-19 కుర్రాళ్లు, దేశీయ ఆటగాళ్లపై సైతం ఫ్రాంచైజీలు ఆసక్తి చూపాయి. సురేష్ రైనా, పుజారా, ఇషాంత్తో పాటు పలువురు విదేశీ ఆటగాళ్లకు నిరాశ ఎదురైంది. ఐపీఎల్ వేలం రెండో రోజు కూడా ఆటగాళ్లకు మిశ్రమానుభూతులను మిగిల్చింది. కొందరికి ఊహించిన దానికన్నా చాలా తక్కువ ధర పలికితే కొందరు అమ్ముడే పోలేదు. కొందరు తక్కువ ధరతో సరిపెట్టుకోవాల్సొచ్చింది. ₹1 కోటి కనీస ధర కలిగిన ఇంగ్లాండ్ ఆల్రౌండర్ లివింగ్ స్టోన్ ను కొనేందుకు ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. పంజాబ్ ఏకంగా $11,50,00,000కు అతన్ని దక్కించుకుంది. దీంతో 2022 వేలంలో అత్యధిక ధర పలికిన విదేశీ ఆటగాడిగా లివింగ్ స్టోన్ నిలిచాడు. వెస్టిండీస్ బౌలర్ రొమారియో షెపర్డ్ ను $7,75,00,000కు సన్ రైజర్స్ హైదరాబాద్ సొంతం చేసుకోగా, ఆస్ట్రేలియా సంతతికి చెందిన సింగపూర్ క్రికెటర్ టిమ్ డేవిడ్ కోసం ముంబై $8,25,00,000 వెచ్చించింది. ఈ సీజన్ కు అందుబాటులో ఉండకపోయినా ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ ఆర్చర్ కోసం ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. చివరికి ముంబై $8 కోట్లకు సొంతం చేసుకుంది. దేశీయ కుర్రాళ్లలో చాలా మందికి మంచి ధర లభించింది. పేస్ బౌలర్లు చేతన్ సకారియాను $4,20,00,000, ఖలీద్ అహ్మద్ ను $5,25,00,000కు ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది. 24 ఏళ్ల యూపీ ఫాస్ట్ బౌలర్ యష్ దయాల్ ను $3,20,00,000కు గుజరాత్ దక్కించుకుంది. ఆల్రౌండర్ శివం దూబే $4 కోట్లకు చెన్నై జట్టులో చేరాడు. సీనియర్ ఆటగాడు రహానేను ₹1 కోటి కనీస ధర చెల్లించి కోల్కతా నైట్ రైడర్స్ సొంతం చేసుకుంది. వెస్టిండీస్ ఆల్రౌండర్ ఒడియన్ స్మిత్ కోసం పంజాబ్ కింగ్స్ ₹6 కోట్ల వెచ్చించింది. ఇటీవల ప్రపంచ కప్ గెలిచిన భారత అండర్-19 జట్టులోని పేస్ ఆల్రౌండర్ రాజ్ బవాను $2 కోట్లు వెచ్చించి పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకోగా, రాజ్వర్ధన్ హంగార్కేకర్ కోసం చెన్నై ₹1.5 కోటి ఖర్చు పెట్టింది. కెప్టెన్ యష్ దూల్ ను ఢిల్లీ $50,00,000కు, అనీశ్వర్ గౌతమ్ ను ఆర్సీబీ $20,00,000కు దక్కించుకుంది. అటు చెన్నై తరపున ఓ వెలిగిన సురేష్ రైనాను కొనేందుకు ఫ్రాంచైజీలు ఆసక్తి చూపలేదు. పుజారా, ఇషాంత్, పీయూష్ చావ్లా, అమిత్ మిశ్రా, పవన్ నేగీకి నిరాశ ఎదురైంది. డేవిడ్ మలన్, ఇయాన్ మెర్గాన్, లబూషెన్, అరోన్ ఫించ్, స్టీవ్ స్మిత్ లు కూడా ఫ్రాంచైజీలను ఆకర్షించలేకపోయారు. హైదరాబాద్ యువ ఆల్రౌండర్ తిలక్ వర్మను ₹1.5 కోట్లకు ముంబై దక్కించుకుంది. మరో ఆటగాడు సివి మిలింద్ ను $20,00,000కు ఆర్సీబీ సొంతం చేసుకోగా, అదే ధరకు రాహుల్ బుద్దీని ముంబై, భగత్ వర్మను సీఎస్కే కొనుగోలు చేశాయి. చేసినారా అన్న ఫైర్ ఇంజన్? తాజా అంశాన్ని చూస్తున్నాం. కడప జిల్లా చాపాడు మండలం ద్వారకా నగరంలోని మూతపడిన గ్యాస్ ఉత్పత్తి కేంద్రంలో మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. వ్యర్థాలతో గ్యాస్ ఉత్పత్తి చేసే ఈ కేంద్రం కొంతకాలంగా మూతపడింది. అయితే ప్రమాదవశాత్తు ఇక్కడ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ప్రమాద సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. చేసినారా అన్న ఫైర్ ఇంజన్? నేను ఒకటి చేసిన మా 5గురికి.
చేసినారా అన్న ఫైర్ ఇంజన్? భగవత్ రామానుజాచార్యుల 1000 ఏళ్ల వైభవాన్ని పురస్కరించుకుని తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ శ్రీరామనగరంలో నిర్వహిస్తున్న సహస్రాబ్ది ఉత్సవాలు నేటితో ముగియనున్నాయి. ఫిబ్రవరి 2న మొదలైన సమతామూర్తి వేడుకలు కన్నుల పండుగగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో చివరి రోజైన ఇవాళ ఉదయం 9:30కు యాగశాలలో జరిగే సహస్ర కుండలాల యజ్ఞానికి మహాపూర్ణాహుతి పలకనున్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కానున్నట్లు తెలుస్తోంది. ఉదయం 11:30కు సమతామూర్తి బంగారు విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠాపన చేసి తొలి ఆరాధన చేస్తారు. సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు 108 ఆలయాల్లో అత్యంత వైభవంగా వేలాది మంది భక్తుల సమక్షంలో కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించనున్నారు. కృష్ణా జిల్లాలో తిరుపతమ్మ పరివార దేవతామూర్తులు జగ్గయ్యపేటలో రంగుల తంతు ముగించుకుని తిరిగి పల్లకిలో పెనుగంచి ప్రోలు చేరుకున్నారు. శనివారం ఉదయం జగ్గయ్యపేట నుంచి బయలుదేరిన దేవతామూర్తులు చిల్లకల్లు చేరుకుని అక్కడే బస చేశారు. ఆదివారం ఉదయం చిల్లకల్లు నుంచి వేడుకగా భీమవరం, లింగగూడెం మీదుగా పెనుగంచి ప్రోలుకు పయనమై రాత్రికి లింగగూడెం చేరుకున్నారు. పల్లకిలో వేడుకగా తరలివస్తున్న అమ్మవారికి భక్తులు ఎదురేగి ఘనంగా స్వాగతం పలికారు. టెంకాయలు, తీర్థ ప్రసాదాలు సమర్పించారు. అంకమ్మ తల్లికి మేకపోతులు, గొర్రె పొట్టేళ్లతో మొక్కులు తీర్చుకున్నారు. హైదరాబాద్లో ఫ్యాషన్ ప్రియులకు కావాల్సిన సరికొత్త వస్త్రాభరణాలను అందించేందుకు నిర్వాహకులు పలు రకాలైన ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా మాదాపూర్లోని ఓ హోటల్లో హై లైఫ్ ఫ్యాషన్ లైఫ్ స్టైల్ ప్రదర్శనను సినీ నటి శ్రద్ధాదాస్ ప్రారంభించారు. ఆ కార్యక్రమంలో శ్రద్ధాదాస్తో పాటు నగరానికి చెందిన పలువురు మోడల్స్ పాల్గొని సందడి చేశారు. దేశంలోని ప్రముఖ డిజైనర్లు రూపొందించిన వస్త్రాభరణాల ఉత్పత్తులను ఒకే చోట ఏర్పాటు చేయడం అభినందనీయమని శ్రద్ధాదాస్ తెలిపింది.